మంత్రి సురేఖపై బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చేసిన ట్రోలింగ్ పట్ల ఇప్పటికే పార్టీ మాట్లాడింది, దానిపై చెప్పింది. ఇలాంటి ఒక వరుసగా ఒక నేతలపై మహిళలనే టార్గెట్ చేస్తూ ఈ ట్రోలింగ్ పై ఏం చెప్తారు? నేను అదే అడుగుతున్నా, రోజు ఇదే అడుగుతున్నా. ప్రతి ఛానల్లో ప్రతి వాళ్ళు కలిసినప్పుడు ప్రతి ఒక్క మహిళతో ప్రతి ఒక్క కార్యకర్తతో చర్చిస్తున్నాను. నేను అదే, వీళ్ళకి ఏం దరిద్రం మాయరోగం పుట్టింది, మహిళల మీద పడ్డారు ఇల్లు అని. ఒక మంత్రి లేదు, మా సామాన్య ఇప్పుడు మంత్రికే ఆ రకంగా ట్రోల్ చేస్తే సామాన్య ప్రజలు ఏ విధంగా ఉంటుంది అంటే, ఓడిపోయినామనే ప్రెస్టేషన్తో ఇష్టం వచ్చినట్లు ఈరోజు వచ్చి ఆయన వచ్చి ట్వీట్ పెడుతుండు. నిన్నటిదాకా ఆయన ఒక ట్వీట్ పెట్టిండు, ఈరోజు ఈయన ఒకడు కొత్తోడు మోపాయిండు. క్షమాపణ చెప్పాలని అంటే ట్వీట్తో క్షమాపణ చేస్తారు. అంత పెద్దగా ఎంత ఘోరాతి ఘోరంగా ఒక నాయకుల్ని ఇద్దరిని పట్టుకొని వీళ్ళిద్దరికి ఎప్పుడు షాదీ ముబారక్ వచ్చింది అనే మాట ప్రస్తావన చేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసి వెధవలందరూ కలిసి ఒక సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే ఈరోజు వచ్చి క్షమాపణ చెప్తున్నాడు. అది ఎందుకు క్షమాపణ చెప్తున్నాడో హరీష్ రావు నేను చెప్తా. ఆడు ఎవడైతే పెట్టిండో సోషల్ మీడియాలో ఆడు హరీష్ రావుతో ఫోటో దిగింది ఉన్నది కాబట్టి ఈరోజు హరీష్ రావు వచ్చి లేకపోతే అందరితో పాటు నన్ను కూడా బొక్కలో దోస్తారు అనే భయంతో క్షమాపణ చెప్పారు. వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పట్లేదు. ప్రతిసారి కేటీఆర్ మొదలుపెట్టిండు దరిద్రం. పేరేంది పాడి కౌశిక్ గాడు, ఈరోజు కార్యకర్తలు రోజు ఒక్కళ్ళు ఇదే పని, మహిళల్ని టార్గెట్ చేయడం. బస్సులో ఎక్కితే తప్పు మహిళలు, ప్రజాస్వామ్యంలో ఉంటే తప్పు మహిళలు, ప్రజాప్రతినిధులుగా ఉంటే తప్పు మహిళలు. అంటే ఏంది ఈరోజు తెలంగాణ తెచ్చుకొని మహిళలకు స్వతంత్రం లేదా, మహిళలకు అవమానం జరగాలన్నా, మహిళలు ఇదే విధంగా ఉండాలన్నా. నిన్న నేను తిరుపతిలో ఉన్నా, సురేఖ అక్క గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను అది చూసి నేను కంటతడి పెట్టుకున్నంత బాధ అయింది నాకు. తను కంటతడి పెట్టుకొని నేను 2 రోజులు అన్నం తినలేదు ఇది చూసి బాధపడుతూ అన్నప్పుడు ఏమవుతుంది సమాజం? ఎక్కడ ఎవరిని ఏ విధంగా చులకన చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతుర్రు? క్షమాపణ చెప్తే సరిపోతుందా? బేషరతుగా ఆ విధవలందరినీ సోషల్ మీడియాలో ఒక సురేఖక్కనే కాదు, సీతక్కనే కాదు, తెలంగాణలో ఉన్న 50% మహిళలకు ఈ విధంగానే కించపరుస్తారు. నన్ను కూడా మీరు చూసి ఉంటారు, ఎంత ఘోరాతి ఘోరంగా సోషల్ మీడియాలో నన్ను అవమానపరుస్తారో మనం చూసినాం. అంటే వ్యతిరేకించొద్దు, మనం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల మీద మనం ప్రతిఘటించొద్దు. వాళ్ళు చేసిన గతంలో మేము ఎదిరించి మాట్లాడినా, గతంలో వాళ్ళ తప్పుల్ని వెలికి తీసినా, ప్రజల ముందుకు తీసుకెళ్ళినా మీకు ఇదే గతి పడుతుంది అని చూపించే ప్రయత్నం చేస్తుండ్రా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఓడిపోయిన ప్రెస్టేషన్లో చేతనైతే మహిళలకు కానీ ప్రజలకు కానీ సాయం చేయండి, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి. కానీ అనవసరంగా ఇట్లా సోషల్ మీడియాలో మీ వాళ్ళే పెడతారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఆయన ఒక ట్వీట్ చేస్తాడు, మహిళలు మేము గౌరవిస్తాం, మహిళలకు ఈ విధంగా జరిగినందుకు, సురేఖకు జరిగినందుకు మేము బాధపడుతున్నాము. ఎన్నిసార్లు క్షమాపణ చేస్తారు? ఎన్నిసార్లు ఇట్లనే మీరు చేసుకుంటూ పోతారు? ఆ విధవ వచ్చి కేటీఆర్ విధవ వచ్చి ఓ రోజు మహిళలకు బ్రేక్ డాన్సులు చేయండి అని, వీడు పాడి కౌశిక్ గాడు వచ్చి సీతక్కకు అసెంబ్లీలో అమ్మనా బూతులు మాట్లాడు. ఆనాటి గవర్నర్గా ఉన్నటువంటి మహిళని ఆ రోజు ఇదే పాడి కౌశిక్ గాడు మహిళల్ని కించపరిచిండు. ఒక అత్యున్నతమైన స్థానంలో గవర్నర్గా కూర్చున్న తమిళసాయి గారిని అగౌరవపరిచినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు సామాన్య మహిళకు కూడా ఎవరిని ఇడవనట్ల సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేయడము, లేకపోతే గతంలో ఎక్కడ కూడా మహిళలకి వీళ్ళ పరంగా ఎప్పుడు కూడా గౌరవం దక్కలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి మహిళలకు గౌరవం ఇస్తుంటే వాళ్ళు తట్టుకోలేక మా మహిళల్ని కించపరుస్తూ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సమాజానికి కించపరుస్తున్న ఈ దరిద్రం గొడ్డు నాయాలకి నేను చెప్తున్నా, బహిరంగంగా క్షమాపణ చెప్తే సరిపోదు. వీళ్ళని తీసుకొని పోయి మీ అంతటా మీరే సైబర్ క్రైమ్కి అప్పచెప్పండి. ఒక 10 మందికి ఇట్లాంటి దొంగ వెధవలకు అందరికీ ఒకవేళ పనిష్ జరిగితే వాళ్ళ ఇంట్లలో కూడా అమ్మ, అయ్య, అక్క, చెల్లి, తల్లి, భార్య అందరు ఉంటారు. అయినా సిగ్గు శరం లేకుండా సోషల్ మీడియాలో మహిళల్ని కించపరచడము. కాబట్టి ఇట్లాంటి వెధవల్ని, పని పాట లేకుండా తిరుగుతున్నటువంటి వెధవల్ని, డబ్బులు ఇచ్చి మేపుతున్నటువంటి బీఆర్ఎస్ వెధవలకి నేను చెప్తున్నా, మీ అంతటా మీరు స్వచ్ఛందంగా సైబర్ క్రైమ్కి అప్పచెప్పండి. వాళ్ళని 10 మందికి తగు శాస్తి జరిగితేనే రేపు పొద్దున ఎవ్వడన్నా ఇట్లాంటివి సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులకు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మహిళలకు, సామాన్య మహిళలకు కించపరిచే విధంగా, వాళ్ళకి జోలికి రాకుండా ఉండే విధంగా వీళ్ళకి అవేర్నెస్ ఇచ్చేది తీసుకొని పోయి సోషల్ మీడియాలో పెడితే రేపు పొద్దున ఇంకో ఎవ్వరు కూడా రెచ్చిపోరు. ఇట్లా క్షమాపణ చెప్పిందని వదిలేస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఎందుకు? కేటీఆర్ క్షమాపణ చెప్పిండు, తర్వాత పాడి కౌశిక్ గాడు అనలేదా? తర్వాత పాడి కౌశిక్ గాడిది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరూ ఈరోజు సురేఖక్క ఆమెను అన్యాయంగా అనవసరంగా ఆమె జోలికి ఎందుకు పోయినరు?
ఆమె జోలికి వచ్చిర్రు. ఇట్లా ఎవరో ఎవడో ఒకడు వెధవలందరూ మమ్మల్ని కించపరుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా. చెప్పుతో కొడతామని చెప్పినా కూడా సిగ్గు రాలేదు ఈ వెధవలకి. మళ్ళీ అదే పని చేస్తుర్రు. ఇప్పుడు కేవలం క్షమాపణ చెప్పడం కాదు, వీళ్ళకి సైబర్ క్రైమ్కి స్వచ్ఛందంగా మీరు అప్పచెప్పండి. లేకపోతే మేమందరం మహిళలు మా ప్రభుత్వం మీదనే ఒత్తిడి తీసుకొని వచ్చి అట్లాంటి దొంగ వెధవలని అందరినీ తీసుకొని పోయి సైబర్ క్రైమ్లో అప్పచెప్పి చెప్పులతో కొడతాం అక్కడే అని చెప్తున్నాను.